నువ్వు ఆశ పెట్టుకున్నావు, దేవుడు చేస్తాడని ఆశ పెట్టుకున్నావు, అది అక్కడే ఉంటుంది, మనం బయటే ఉంటాం. హల్లెలూయా. అప్పు అలాగే ఉంటుంది. కానీ కార్యం జరగాలంటే నువ్వేం చేయగలగాలంటే అది తేలినట్టుగా చూడగలగాలి, గర్భము ధరించినట్టుగా చూడగలగాలి, అప్పు తీర్చబడినట్లుగా చూడాలి, మీకు దేవుడు ఇవ్వబోతున్న గృహాన్ని చూడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వాహనాల మీద రావడం మీరు ఏం చేయగలగాలంటే చూడగలగాలి, మీ అప్పంతా కూడా తీర్చబడ్డము చూడగలగాలి. మన సామర్థ్యం చూస్తే జరగదండి, ఆయన సామర్థ్యాన్ని చూడగలగాలి. నేను ఎంతగా సామర్థ్యం నన్ను చూసుకుంటానో నాకు నిరుత్సాహమే కలుగుతుంది, నిరాశే కలుగుతుంది, దినాలు గడిచిపోతాయి, గాలిగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆయన మీద ఆశ పెట్టుకొని నేను ఏం చేయగలగాలంటే అది ఎలాగైతే ప్రవక్త ఏలియా చూస్తున్నాడు, ఆమె కరువంతా తీర్చబడే వరకు ఆ తొట్టెలో పిండి తగ్గకపోవడం చూస్తున్నాడు. అదే విధముగా తన శిష్యుడైన ఎలీషా చూస్తున్నాడు. ఆ పడిపోయిన గొడ్డలి ఏం చేస్తున్నాడంటే తేలినట్టు చూస్తున్నాడు.